వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క టిట్కో హౌస్లకు కూడా ఈ రోజు కూటమి నాయకులు కూడా వెళ్ళి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయనగరం జిల్లా సంబంధించినటువంటి విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా ఈ రోజు టిట్కో ఇల్లు అయితే మాత్రం పరిశీలించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఈ నేపథ్యంలో మనతో పాటు ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఆ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి మేడం, ఎలా ఉన్నాయి ఏంటి ఈ రోజు ఇక్కడ పరిశీలించడానికి వచ్చారు కదా, గమనించింది ఏంటి? అంటే ఇక్కడ గమనించింది ఏంటంటే మన క్వాలిటీ హౌసింగ్ అయితే బాగుందండి. ఇప్పుడు ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు, మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు స్వయంగా వారు ఈ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానివ్వండి, లేకపోతే ఆ ప్లానింగ్ కానివ్వండి, ఆ ప్రతి ఒక్క రూమ్లో లైటు, గాలి, ఎండ, గాలి అన్నీ కూడా కరెక్ట్గా వస్తున్నాయి. అయితే ఈ విధంగా వారు ప్లాన్ చేశారు. ఎంత అద్భుతంగా ప్లాన్ చేశారో చూడండి. ఇంకా ఏ స్టేట్లో అయితే ఇంత ఫెంటాస్టిక్ కన్స్ట్రక్షన్ అయితే, ఇంత ఫెంటాస్టిక్ ప్లానింగ్ అయితే మీకు దొరకదు. మీరు వెళ్ళి చెన్నై చూడొచ్చు, ఇంకా వేరే స్టేట్లు చూడొచ్చు. నేనైతే వెళ్ళి చూశాను, ఇంత ఫెంటాస్టిక్ ప్లానింగ్ అయితే లేదు. మన ప్రజలైతే ఆ విధంగా అయితే అదృష్టం. కానీ ఏమైందంటే మూడోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయినప్పుడు ఇవన్నీ కూడా కంప్లీట్ చేశారు. సుమారు 85-90% కంప్లీట్ అయిన సిచ్యువేషన్లో ప్రజలు ఏదో కొన్ని కలిబులి మాటలు నమ్మేసి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మూర్ఖత్వమైన ముఖ్యమంత్రిని తెచ్చుకున్నారు. అయితే ఆ మూర్ఖత్వమైన ముఖ్యమంత్రి న్యాచురల్గా మూర్ఖత్వమైన పనులు చేస్తారు కాబట్టి ఈ సుమారు కంప్లీట్ అయిన హౌసింగ్ని ఆ విధంగా వదిలేశారు. ఏంటి, డ్రైన్ కనెక్షన్ ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ చేయాలి, లేకపోతే ట్రాన్స్ఫార్మర్స్ పెట్టాలి, వాటర్ కనెక్షన్స్ ఇవ్వాలి, చిన్న చిన్న పనులు మిగిలినాయి, ట్యాప్ కనెక్షన్లు, ఇటువంటి మిగిలినప్పుడు ఆయన అవి కంప్లీట్ చేయకుండా అలాగా 5 years కంప్లీట్ చేయలేదు. అయితే ఇస్తాం, చూస్తాం, చేస్తామని ఈ విధంగా 5 years అలాగా టైంపాస్ చేసేసారు. ఆ టైంపాస్ చేసి 5 years టైంపాస్ చేసేసినప్పటికీ మళ్ళీ ప్రజలు అది తెలుసుకొని అర్థం చేసుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని 4వ ముఖ్యమంత్రి చేశారు. అయితే ఇప్పుడు నిధులు లేని సిచ్యువేషన్లో, అస్సలు నిధులు లేని సిచ్యువేషన్లో మనం దీనికి ఒక పరిష్కారం అనేది మనం వెతుకుతున్నాం. అయితే లిస్టులు కూడా మార్చేశారు. అదేవిధంగా కొంతమంది కట్టారు, కట్టలేదు, ఈ లిస్టులన్నీ కూడా మనం తీసుకొని ఏమేమి పరిష్కారం ఏ విధంగా చేయాలనేది మనం ప్రయత్నాలు చేస్తున్నాం. పెద్దలు ఈ సూచనలు తీసుకొని మనం ఇది డెఫినెట్గా మనం కంప్లీట్ చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నాం. దానికోసమే ఇక్కడికి వచ్చాం. అలాగే ఈ సోనియా నగర్ హౌసింగ్లో 3 బెనిఫిషరీస్ ఉంటున్నారు. అలాగే పద్మావతి గారు ఒకరు ఉంటున్నారు. వారి ఇంటికి కూడా వెళ్ళి చూసాము. ఆవిడ వాటర్ కూడా కింద నుంచే 3rd floor వరకు తోడుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా మనం చూసాం. దీనికి డెఫినెట్గా మనం ఒక పరిష్కారం అనేది వెతుకుతూ ఉన్నాం. అంటే మీరు చెప్పినట్టయితే గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య కారణంగా టిట్కోలు అయితే ఈ విధంగా ఉండిపోయాయి. కానీ లబ్ధిదారులు కూడా ఒకటే ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బ్యాంకుల నుంచి అయితే మాత్రం విపరీతం ఒత్తిడి వస్తుంది. మీరు కట్టినటువంటి 3,50,000 రూపాయలు అయితే ఈరోజు మళ్ళీ వడ్డీ కూడా 3,50,000 రూపాయలు అయిపోయిందని వాళ్ళైతే ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకి ఎటువంటి భరోసా ఇస్తారేంటి? అదే మనం ఆల్రెడీ ఇది హౌసింగ్ మినిస్టర్ గారు పార్థసారథి గారికి, అలాగే మనం మున్సిపల్ మినిస్టర్ గారికి అందరికీ కూడా తెలియపరిచాం. అందరూ కూడా దీని మీద పరిష్కారం వెతుకుతున్నారు. డెఫినెట్గా మన ప్రభుత్వం ప్రజల కోసం న్యాయం అయితే చేస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. చూసాం కదా, ఒకటే చెప్తున్నారు. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అయితే ప్రజల పక్షాన్ని అయితే పోరాడుతుంది, ఖచ్చితంగా ప్రజలకు అనుకూలంగా అయితే మాత్రం పనిచేస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈరోజు ఈ టిట్కో గృహాలు ఏవైతున్నాయి, ఈ గృహాలన్నీ కూడా గత ప్రభుత్వం జరిగినటువంటి అవకతవకలను ప్రతిదీ కూడా వెతికి తీసి అయితే మొత్తం నిజమైన లబ్ధిదారులకి ఇచ్చే ప్రయత్నం అయితే మేమైతే చేస్తున్నామని మనతో పాటు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.